నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రసజ్ఞత అంటే ఏంటో చూద్దాం ఇవాళ. రసజ్ఞత అంటే ఏమిటి? గుణమును గ్రహించు సహృదయత రసజ్ఞత అంటారు. దీన్ని ఆంగ్లంలో చెప్పుకోవాలంటే ఎప్రిసియేషన్, గుడ్ టేస్ట్ ఆర్ క్రిటికల్ జడ్జ్మెంట్ అని అంటారు. ఒక కవి తనను సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుని కోరాట. అదేమిటంటే, నా తల మీద ఏదైనా రాయి పర్వాలేదు, నేను అందంగా ఉన్నానా వికారంగా ఉన్నానా అని పట్టించుకోను, నాకు అన్ని కష్టాలే ఉన్నాయా సుఖాలే ఉన్నాయా అని కూడా అడగను, అన్నీ సహిస్తాను. కానీ నేను పాడే కవితని ప్రశంసించేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు నలుగురు ఉండేట్లుగా సృష్టించు అని కోరుకున్నాడు. ఎంత బాగా పాడినా, ఎంత చక్కగా నాట్యం చేసినా ప్రశంసించేవాళ్ళు లేకపోతే నీరసం వస్తుంది. రసజ్ఞత లేని వాళ్ళ మధ్య ఉండడం చాలా కష్టం. ఒక సంగీత విద్వాంసుడు ఆయనలోని లోపాల్ని ఎన్ని ఎత్తి చూపినా సహిస్తాడు. కానీ ఆయన పాడే పాటను తప్పుపడితే మాత్రం అస్సలు సహించాడు. ఉపన్యాసకులు ఎన్ని విషయాలైనా చెప్తారు, ఎన్ని గంటలైనా చెప్తారు, కానీ దాన్ని వినేందుకు నలుగురు కూర్చోకపోతే తట్టుకోలేరు. ఈ ప్రపంచంలో భగవంతుడు అనేక వైవిధ్యాలు సృష్టించాడు. మళ్ళీ ఒక్కొక్క జాతిలో అనేక వైవిధ్యాలు. స్థూలంగా చూస్తే జంగమ స్థావరం, వాటిలో మళ్ళీ భేదాలు. ఒక పువ్వు అంటే ఆ పువ్వులో 100 రకాలు, 100,000 రకాలు, అనేక రకాలు, రంగుల్లో రూపాల్లో రకరకాలు. ఒక పురుగు తీసుకున్న దాంట్లో ఎన్నో రకాలు. చెట్లు అంటే వాటిలో ఎన్ని రకాలు, మళ్ళీ ఒక జాతి చెట్లోనే ఎన్ని వైవిధ్యాలు. ఆహారం అంటే చెప్పలేనన్ని పదార్థాలు. భగవంతుడు అంతులేని వైవిధ్యాలను సృష్టించి ఆస్వాదిస్తాడు. ఆయన గొప్ప రసజ్ఞుడు. ఆ రసజ్ఞత మనలోనూ ఉండాలి. 4 రకాల కూరలతో భోంచేస్తాం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రసం ఉంటుంది, దాన్ని ఆస్వాదించాలి. అలాగే ప్రకృతిలోని అందాలను, భగవత్ సృష్టి వైచిత్ర్యాన్ని చూసి ఆనందించాలి, ఆస్వాదించాలి. భగవంతుడు ఎంతో క్లాసిక్గా సృష్టించాడు, రచించాడు. మనం ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేసేటప్పుడు ఒక కార్నర్ సీట్లో కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళుతుంటే మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇప్పుడు అవకాశం లేదు. ఏసీ కోచుల్లోకి ఎక్కితే అద్దాలతో మూసేస్తారు, ఏమీ కనపడదు. ఆకాశంలో మేఘాలు కమ్ముకొస్తుంటాయి. ఒక కొండపై నుంచి మేఘాలు దిగుతున్నట్లుగా ఉంటుంది. ఓ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. కొండ మీద నుంచి నీళ్లు దూకుడుగా కిందికి జాలువారుతుంది. ఆ తుంపర్లు మనల్ని తడిపినప్పుడు మనసులో ఒక పులకింత. అవన్నీ ఆస్వాదించాలి. దేన్ని ఆస్వాదించకపోతే మనిషికి మరకు వేదన ఉంటుంది. ప్రకృతిలో ఇన్ని అందాలు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఇన్ని వైవిధ్యాలు అవసరం. భగవంతుడు అందుకే ఇవన్నీ మన మీద కృపతో సృష్టించాడు. వాటిని ఆస్వాదించినప్పుడే మనకు భగవంతుడి గొప్పతనం బోధపడుతుంది. ఆయన ఎంత శక్తిమంతుడు, రసజ్ఞుడు అని అర్థమవుతుంది. అదే సమయంలో మన అల్పత్వం తెలుస్తుంది, మన ఆసక్తత కూడా తెలుస్తుంది. దేవాలయానికి వెళ్తాం, అక్కడ అర్చక స్వాములు అనేక రకాలుగా భగవంతుడికి అలంకారాలు చేస్తారు. అలంకారం చేశాక వాళ్లే ముందు చూసి ఆనందిస్తారు. ఆ రసన వాళ్ళల్లో ఉంటేనే అంత చక్కగా అలంకరించడం జరుగుతుంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని, ఆయన అలంకారాలను చూసి ఆస్వాదించాలి. దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. మన ఇంట్లో పిల్లలు ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క చేష్ట చేయగానే మన వైపు చూస్తారు, మనం దాన్ని మెచ్చుకోవాలి. ఆ మెప్పుకోలు మన దగ్గర పిల్లలు ఎదురు చూస్తారు. ఆరుబయట కూర్చొని పుస్తకాలు చదువుతుంటే కలిగే ఆనందం చెప్పనది కాదు. చదివిన విషయాన్ని ఆస్వాదించి అది ఎవరికైనా చెప్పాలి అన్న ఉత్సాహం ఉంటుంది. అప్పుడు కానీ పూర్తిగా ఆనందం దొరకదు, అనుభూతి కలగదు. ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదవడం చూడడమే కష్టంగా ఉంది. మనం ఎవరి కోసం వంట చేసామో వారు మన పక్వాన్ని ఆస్వాదిస్తూ నిదానంగా తిని, మనం ఎవరి కోసం వంట చేశామో వారు మన పక్వాన్ని ఆస్వాదిస్తూ నిదానంగా తిని, ఇవాళ ఈ పదార్థం ఇలా చేయడం బాగుంది అని చెప్తే మనకు ఆనందంగా ఉంటుంది. అలా కాక హడావుడిగా
కనపడ్డ పదార్థాన్ని కంచంలో పెట్టుకొని నడుస్తూ మాట్లాడుతూ ఏం తిన్నామో తెలియకుండా తింటే ఆ పదార్థం వంట పట్టదు, దానివల్ల శరీరానికి బలం రాదు, మేలు జరగదు, అమృతంగా మారవలసిన పదార్థం విషంగా పరిణమిస్తుంది. రాముడు వనవాసానికి వెళ్ళాడు. అది వనవాసమైనా సీతతో కలిసి చిత్రకూట యొక్క అందాల్ని చక్కగా ఆస్వాదించాడు. జీవితాన్ని ఆస్వాదించాలి, మన కోసం కాదు, భగవంతుడి సృష్టిని ఆయన మీద భక్తితో ఆస్వాదించాలి. అందువల్ల మన మనసుకి హాయి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కుటుంబంలో కూడా తీయదనం పెరుగుతుంది, మనుషుల మధ్య అనవసరపు స్పర్ధలు తగ్గుతాయి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఏదో టెన్షన్తో సీరియస్గా ఉండకుండా ఇంటా బయట ఉన్న వస్తువులు, చెట్లు, పువ్వులు, పిల్లలు, వాళ్ళ చేష్టలు, ఇలా భగవత్ సృష్టిలో ఉన్న ప్రతి అణువును ఆస్వాదించాలి. ఆయన నిర్హేతుకంగా మనపై చూపించిన కృపకు భక్తి చేయాలి. ప్రశాంతంగా అన్నిటినీ ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా ఉంటేనే జీవితం హాయిగా గడుస్తుంది. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలన్న కోరిక ఉంటుంది. అలా ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ, పంచుకుంటూ, నవ్వుతూ, నవ్విస్తూ జీవితాన్ని గడపడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఆనందంగా, ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండగలుగుతాం. మనం కూడా రసజ్ఞులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.